భక్తిని చెరిపివేస్తున్న సామాజిక మాధ్యమాలు. ఇప్పుడు సామాజిక మాధ్యమాలు అనగానే సోషల్ మీడియా కదండి. ప్రతి ఒక్కరి చేతుల్లో ఈరోజు స్మార్ట్ ఫోన్ అనేది ఉంది. చేతిలో మొబైల్ లేని వారు ఎవరు లేరు. ప్రతి ఒక్కరి చేతిలో సామాజిక మాధ్యమాలు ఉన్నాయి. మొబైల్లో ఎన్ని యాప్స్ ఉంటాయండి? వాట్సాప్. ఎంతమంది ఉపయోగిస్తున్నారు వాట్సాప్? అందరూ ఉపయోగిస్తున్నారు. యూట్యూబ్ ఎంతమంది చూస్తున్నారు? అందరూ యూట్యూబ్ చూస్తున్నారు. ఎంతమంది ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు? చాలామంది వాడుతున్నారు. ఫేస్బుక్ ఎంతమందికి ఉంది? ఎవరికి లేదా చెప్పండి? వాట్సాప్ ఎవరికి లేదా? ఇవన్నీ ఏంటి? సామాజిక మాధ్యమాలు. ఈ సామాజిక మాధ్యమాలు అనేవి ఎందుకు వచ్చాయంటే మనుషులను బాగు చేయడానికి వచ్చాయి. మనిషికి మంచి సమాచారాన్ని అందించటానికి, దూరంలో ఉన్న వారికి, మన దగ్గర లేని వారికి సమాచారాన్ని చేరివేయటానికి, అనుకున్నది వెనువెంటనే చేసుకోవటానికి ఈ సామాజిక మాధ్యమాలను మనిషి ఏం చేసుకున్నాడంటే తనకు అనుకూలంగా చక్కగా నిర్వర్తించటానికి తన అభివృద్ధి కొరకు తయారు చేసుకున్నాడు కదా. మనిషి అభివృద్ధి కొరకు తయారు చేసుకున్న సామాజిక మాధ్యమాలు ఇప్పుడు ఎలా మారిపోయాయంటే మనిషి యొక్క పతనానికి దారి తీసే విధంగా మారిపోయాయి. ఇప్పుడు వాట్సాప్ ఉపయోగిస్తున్నామండి. వాట్సాప్ సరైన పద్ధతిలో అవసరానికి ఉపయోగిస్తే మంచిది. కానీ దేవునికి సంబంధించి, మన ఆత్మీయ జీవితానికి సంబంధించి ఒక మంచి వీడియో మెసేజ్ పంపించడమా, లేదా ఎవరైనా మంచి మెసేజ్ పంపించినప్పుడు మనం చూడటమా, దాని ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడం అనే విషయంలో బాగుంటుందండి. అలా కాకుండా వాట్సాప్ అయినా, ఫేస్బుక్ అయినా, యూట్యూబ్ అయినా, ఈ సామాజిక మాధ్యమాలు ఉన్నాయి కదా, ఇవన్నీ మంచికి ఉపయోగిస్తే మంచిది. కానీ చెడుకి, మనిషి యొక్క పతనానికి, మనిషిని నాశనము చేసే విధంగా ఉపయోగించుకున్నాం అనుకోండి, అది మన భక్తిని చెరిపివేసే విధంగా సామాజిక మాధ్యమాలను ఉపయోగించేవారు ఉంటాం. మీకు ఉదాహరణ తెలియజేస్తాను. ఉదయం లేవగానే చాటింగ్లు మొదలు పెడతారు కదా. ఉదయం లేవగానే ఏం మొదలు పెడతారు? చాటింగ్లు. ఆ ఉదయము మొదలుపెట్టిన చాటింగ్లో ఎంతమంది చీటింగ్ అవుతున్నారు? అవునా కదా? ఉదయము చాటింగ్ మొదలు పెడితే ఎంతమందికి ఒక్కొక్కరు చీటింగ్ చేస్తున్నారు? అంటే చాటింగ్లో కూడా ఏముంది? చీటింగ్ ఉంది. యూట్యూబ్ చూస్తున్నారు కదా, యూట్యూబ్లో కూడా భ్రమపరిచే ఉన్నాయి అంటే చాలామంది అమ్మాయిలు. నిజంగానండి, ఏమనుకోద్దు చెప్తున్నాను. సామాజిక మాధ్యమాల్లో ఒక యూట్యూబ్లో లేదా ఒక ఇన్స్టాగ్రామ్లో చూస్తే ఇంట్లో ఏమో భక్తిపరురాలానే కనబడుతుంది. కానీ రీల్స్ ఇలా చూడగానే ఒక్కొక్కరు వేషాలు బయటకు వస్తాయండి. పిచ్చిగా. ఎంత పిచ్చి అంటే వారికి పట్టిన పిచ్చి అంతా ఎక్కడ చూపిస్తారు? ఇన్స్టాగ్రామ్లో చూపిస్తారు. నిజంగానండి. మరి ఇన్స్టాగ్రామ్లో చూడగలిగితే మంచిగా ఉపయోగించేవారు లేరండి. యూట్యూబ్ మంచిగా ఉపయోగించేవారు లేరండి. వాట్సాప్ మంచిగా ఉపయోగించేవారు లేరండి. నిజంగా వారికి పట్టిన పిచ్చి అంటే ఏంటో తెలియాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇన్స్టాగ్రామ్కి వెళ్ళండి ఒకసారి. ఒక్కొక్కరికి పట్టిన ఆ పిచ్చి బయట పెడుతుంటారనమాట. దీని ద్వారా అనేక మంది ఆ ప్రభావం అనేది, ఆ పిచ్చి, వాళ్ళకి పట్టిన పిచ్చి ఎవరికి పడుతుంది? వీళ్ళకి పట్టి నేను కూడా చేస్తే బాగుంటుందేమో కదా, నేను కూడా వీడియోలో కనిపిస్తే బాగుంటుందేమో అని ఆలోచన చేసి ఇటు పురుషులైనా స్త్రీలైనా పిచ్చి చేష్టాలు చేస్తూ భక్తిని ఏం చేసుకుంటున్నాడంటే పాడు చేసుకుంటున్నారు. ప్రభునందు ప్రేమ దేవుని వాళ్ళరా, మనం అనుకుంటున్నాము మంచిగా మా అమ్మాయి బాగా చదువుకుంటుంది కదా, ల్యాప్టాప్ కొనేసిద్దాము లేదా మంచి మొబైల్ కొనేసిద్దాము అని తల్లిదండ్రులు అనుకుంటారు. వారు పడిన కష్టమంతా నా పిల్లలు బాగా చదవాలి, వారి చేతుల్లో, అందరి చేతుల్లో మొబైల్ ఉంటుంది, మా పాప చేతిలో లేదు కనుక మా పాపకి ఒక సెల్ ఫోన్ కొనేసి ఇవ్వాలని తండ్రి ఏం చేస్తాడంటే చదువుతుంది, బాగుపడుతుంది, ఒక ఉన్నత స్థితికి వెళుతుందని ఒక మొబైల్ ఫోన్ కొనేసిస్తే తీసుకున్న తర్వాత ఆ బిడ్డ ఏమైపోతుంది చెప్పండి? ఆ ప్రభావం, లోకములో ఉన్నటువంటి ఆ మాలిన్య ప్రభావం చూసి మొదటి రోజు చక్కగా ఉపయోగిస్తుందండి. ఎందుకంటే తండ్రి కొనేసి ఇచ్చాడు కదా, జ్ఞాపకం ఉంటుంది.
ఇది దాని కొరకే ఉపయోగించాలి, నేను చదువు కొరకు ఉపయోగించాలి, బాగా చదవాలని అనే మనసు ఉంటుంది. కానీ రాను 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 ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు ఇన్స్టాగ్రామ్లోని చూసిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క చేష్టలు చూసిన తర్వాత అయ్యో నేను ఎందుకు చేయకూడదు, నేను కూడా చేస్తే బాగుంటుంది కదా అని వీరు కూడా అనుకుని ఈరోజు ఏం చేస్తున్నారంటే క్రైస్తవులైన వారు కూడా, భక్తి కలిగిన మంచి స్త్రీలు కూడా ఈరోజు ఏమైపోతున్నారంటే దైవ భక్తిని చెరిపి వేసుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే సామాజిక మాధ్యమాల ప్రభావం.